ఎల్బీనగర్ నియోజకవర్గం కోదండరామ్ నగర్ గడ్డి అన్నారంలో మాజీ కౌన్సిలర్ టీఆర్ఎస్ సీనియర్ నాయకులు కందికంటి ప్రేమ్నాథ్ గౌడ్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. గత 2 నెలలుగా సుమారు 500 మందికి ప్రతిరోజు 500 మందికి అన్నదానం చేశారు. అందులో భాగంగా ఈరోజు నిర్వహించిన కార్యక్రమంలో గబ్బర్ సింగ్ టీం పాల్గొన్నారు. పేదల కష్టాలు తెలిసిన ఆయన వారి ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ఈరోజు మనం ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీలో ఉన్నాము. ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ కోదండరామ్ నగర్ గడ్డనారం డివిజన్లో ఇక్కడ అన్నదాన కార్యక్రమం గత లాక్డౌన్ నుంచి కంటిన్యూస్గా జరుగుతున్నది. అయితే ఈరోజు ఈ ప్రోగ్రామ్ని విజేసి ఇక్కడ మన పక్కకే కూర్చున్న కందికంటి ప్రేమ్నాథ్ గౌడ్ గారు 2002 నుంచి 2006 వరకు తను కౌన్సిలర్గా చేసిన అనుభవం ఉంది, రాజకీయ అనుభవము. ఆ అనుభవంతో ప్రజలతోటి మమేకమై వాళ్ళ కష్టాలు నష్టాలు తెలిసిన వ్యక్తి. అతని మాటల్లోనే కనుక్కుందాము. ఇది ఎన్ని రోజుల నుంచి చేస్తున్నారు, ఏ విధంగా నిర్వహిస్తున్నారు చెప్పండి. ప్రేమ్నాథ్ గౌడ్ గారు, మీరు ఎన్ని రోజుల నుంచి ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు, ఎంతమందికి పెడుతున్నారు? ఈరోజు తెలంగాణ గవర్నమెంటు కేసీఆర్ గారు మరియు ఐటీ శాఖ మంత్రులు కేటీఆర్ గారు ఇచ్చిన పిలుపు మేరకు ఏ ఒక్కరు కూడా మన దగ్గర మన తెలంగాణలో ఉపవాసం ఉండొద్దని, బయట ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఇక్కడ ఉన్న పేద ప్రజలు కానీ ఎవరు కూడా ఒక పూట అన్నం లేకుండా ఉండొద్దని వాళ్ళు ఇచ్చిన పిలుపు మేరకు మేము లాక్డౌన్ ఏ రోజైతే స్టార్ట్ అయిందో ఆ రోజు నుంచి కూడా మేము భోజన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇది మీరు సొంతంగా చేస్తున్నారా, లేకపోతే దీనికి ఎవరన్నా మీ స్నేహితులు కానీ శ్రేయోభిలాషులు ఎవరన్నా ముందుకు వచ్చారా? మేము మా సొంతంగా చేస్తున్నాము. ఎవరన్నా ముందుకు వచ్చినా కూడా మేము వద్దనకుండా వాళ్ళని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో రోజుకు సుమారుగా ఎంతమందికి మీరు భోజనాలు పెట్టడం జరుగుతుంది? మేము దగ్గర ఒక 600 మందికి మేము భోజన కార్యక్రమం చేయడం జరుగుతుంది డైలీ. ఈ యొక్క కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నప్పటి నుంచి నా వెనక వెన్నంటూ ఉండి నన్ను నడిపిస్తున్న, మేమున్నామన్నా నువ్వు ముందుండు, నీ వెనకాల మేము ఉంటాం, మీకు ఏం కావాలనో చెప్పండి, మీ వెనక ఉండి మేము ప్రతి ఒక్కరు చూసుకుంటామని మాకు సంబంధించిన మా పార్టీ నాయకులు కానీ మా యూత్, ముందుగా నేను మా యూత్కు ధన్యవాదాలు చెప్తాను. అదేవిధంగా మా మహిళా నాయకురాళ్ళు ప్రతి ఒక్కరు కూడా నా వెంబడుండి నాతో పాటు నడుస్తూ ఉన్నారు. ఈ రోజు వరకు కూడా నేను ఏ రోజైతే స్టార్ట్ చేసిన అన్నదాన కార్యక్రమం ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతి ఒక్కరు నాకు సహకరించిన వాళ్ళే. పేరు పేరున అందరికీ ముందుగా ధన్యవాదాలు. ఎల్బీనగర్ కాన్స్టిట్యున్సీ గడ్డనారంలో అప్పట్లో కాంగ్రెస్ పార్టీలో ఉండి తను కౌన్సిలర్గా ఉన్న అనుభవము, దాని తర్వాత ఇప్పుడు ప్రజెంట్ టీఆర్ఎస్ పార్టీలో ఒక సీనియర్ నాయకుడిగా ఈ యొక్క కార్యక్రమాలు చేపడుతున్నాడు. కాబట్టి ఆయనను కూడా మేము V3 ఛానల్ నుంచి అభినందిస్తున్నాము. నాయకులు అంటే పేద ప్రజలకు కావాల్సిన బాధని తెలుసుకునేవాడే నాయకుడు. ఇటువంటి నాయకుడికి వచ్చే కాలంలో టికెట్ రావాలని చెప్పి కూడా మేము ఆశిస్తున్నాము. థ్యాంక్ యూ ప్రేమ్నాథ్ గౌడ్ గారు మాకు ఈ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చినందుకు. అదేవిధంగా ఈరోజు ఇక్కడ వార్డ్ మెంబర్ విజయలక్ష్మి గారు ఉన్నారు, వారిని కూడా అడిగి తెలుసుకుందాం ఈ యొక్క కార్యక్రమాల వివరాల గురించి. చెప్పండి అమ్మా. ఈ లాక్డౌన్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఒక్కరికి కూడా అన్నదానం చేస్తున్నారు. మాకు చాలా సంతోషం అనిపించింది. ఇక్కడ కేసులు ఎక్కువైతున్నా కూడా అన్న జాగ్రత్త అన్న స్టాప్ చేయండి అన్న కూడా వినకుండా, లేదమ్మా వాళ్ళు మనల్ని నమ్ముకొని వచ్చిండ్రు, మనం ఇచ్చేయద్దు, మనం పాటించని వాళ్ళు పాటించుకుంటూ వాళ్ళకి మన చేతనైనంత వరకు అన్నదానం చేద్దామని చేస్తారు. అన్నకి ఏదో కొంచెం సాయంగా మేము అప్పటి నుంచి కూడా మేము సేవ చేయడానికి వస్తున్నాము. నాకు చాలా హ్యాపీ అనిపించింది. ఎప్పటికైనా అన్నకు ఎంత మంచి వీళ్ళందరి దీవెన బ్లెస్సింగ్స్ అన్నకు ఉంటాయని చెప్పని సార్ మేము అనుకుంటున్నాను. ఇంతకుముందుకు మన ప్రేమ్నాథ్ గౌడ్ గారు చెప్పినట్టు యూత్ అనేది చాలా ముందుకొచ్చి అన్న మేము ఉన్నాము, ఈ యొక్క కార్యక్రమాన్ని మనం జాగ్రత్తగా నిర్వహిస్తాము, ఇటు సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మాస్కులు వేసుకుంటూ ఈ కరోనా నుంచి మనం అందరము ఎటువంటి బారిన పడకుండా తగు జాగ్రత్తలు చర్యలు తీసుకొని మనం ఈ యొక్క కార్యక్రమం నిర్వహిద్దామని చెప్పి యూత్ ముందుకు వచ్చింది. ఆ యూత్ని కూడా మనం అడిగి తెలుసుకుందాం వారి మాటల్లోనే. చెప్పండి, మీ పేరేంటి? నా పేరు విక్కీ అండి. నేను గడ్డనారం టీఆర్ఎస్ యూత్ వింగ్ విభాగంలో ఉన్నాం. మేము ముందుగా V3 వారికి ధన్యవాదములు, మా గురించి తెలుసుకొని ఇక్కడ వరకు వచ్చి మా ఇంటర్వ్యూ తీసుకున్నందుకు. గత కొన్ని రోజులుగా సుమారు 41 రోజుల నుంచి మా ప్రేమ్నాథ్ అన్నగౌడ్ గారు 41 రోజుల నుంచి ప్రతి ఒక్కరికి అన్నదానం పెట్టారండి. ఈ రోజు వరకు ఈ రోజు కూడా బంద్ చేయకుండా ప్రతిరోజు చేశారు. అందులో మేము అన్నంబండే ఉంటూ అన్న చేస్తున్న సేవా కార్యక్రమం పాల్గొంటూ మా వంతు కృషిని కూడా మేము ఇచ్చామండి. ఇక్కడ ఉన్న రోజులు ఈ కార్యక్రమం కొనసాగాలని చెప్పి కోరుతూ థ్యాంక్ యూ.
ఈరోజు ఈ అన్నదాన కార్యక్రమానికి పాకాల అమరేందర్రావు గారు ముఖ్య అతిథిగా విచ్చేశారు. అదేవిధంగా చూసుకుంటే మన గబ్బర్ సింగ్ టీం కూడా ఈరోజు హాజరు కావడం జరిగింది. వారి మాటల్లోనే తెలుసుకుందాము. అమరేందర్ గారు, మీరు ఈరోజు ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ యొక్క కార్యక్రమానికి మీరు తెలియజేయాల్సిందే మనకు చెప్పండి. మన మిత్రుడు ప్రణీత్ గారు బాగా చాలా మంచి పేదలకు అన్నదాన కార్యక్రమం చేయడానికి చాలా ఆదర్శంగా నిలుస్తున్నాను తెలంగాణ గవర్నమెంట్కు. ఇట్లా ఇదే విధంగా చేయాలని మేము ఆశిస్తున్నాం. అదేవిధంగా మన గబ్బర్ సింగ్ టీం కూడా ఉన్నారు, వారిని కూడా పలకరించే ప్రయత్నం చేద్దాము. చెప్పండి సార్. P63 ప్రేక్షకులందరికీ నమస్కారం. ఇక్కడ మా ప్రేమన్న గౌడ్ అమరాన్న తరం నుంచి వీళ్ళు మాకు చాలా గబ్బర్ సింగ్ చాలా మాకు అన్నదమ్ముల్లాగా ఉంటాం మేము. అన్న ఈరోజు లాస్ట్ డే అని చెప్తే మేము అందరం కలిసి వచ్చాము గబ్బర్ సింగ్ టీం మొత్తము. ఇక్కడ చూస్తుంటే డైలీ 300 నుంచి 500 మందికి డైలీ అన్నదానం అంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మేము కూడా వచ్చి సేవ చేసుకుంటామని మా ప్రేమన్న మనం పిలిచడానికి చాలా సంతోషం. ఇదే విధంగా ఈ యొక్క కార్యక్రమాన్ని మనం గమనించినట్టయితే ఇక్కడ ఒక సోషల్ డిస్టెన్స్ అనేది మెయింటైన్ చేస్తున్నారు. ఒక సిస్టమేటిక్గా ఒక శానిటైజర్స్ యూజ్ చేస్తూ ఇక్కడ వచ్చిన వాళ్ళు కూడా ఫస్ట్ చేతులు కడుక్కున్న తర్వాత కంపల్సరీ మాస్కులు వేసుకొని, అంటే ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే కోవిడ్-19 గురించి ప్రచారం చేస్తుందో ఆ కోవిడ్-19 పద్ధతులు ఇక్కడ పాటిస్తూ ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. కాబట్టి ప్రేమ్నాథ్ గౌడ్ గారికి కూడా మన V3 న్యూస్ ఛానల్ నుంచి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ యొక్క కార్యక్రమాలు ఇక ముందు కూడా తన జీవితంలో ఈ పేదల గురించి ఆలోచన చేసి ఇక ముందు కూడా తన జీవితంలో కూడా ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేయాలని చెప్పి కోరుకుంటున్నాము. థ్యాంక్ యూ.